నా పేరు సింధు. నేను ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం ఆ ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో జరగడం. ఆ రోజు మేము అక్కడికి వెళ్ళకపోతే ఇన్ని మెమరీస్ ఉన్నాయిరా మనకి రూమ్ లో. నాకైతే వెళ్ళబుద్ధి అవుతుంది. కానీ అందరం కలవాలి కదా, మనం ఎట్లా ఇప్పుడు రేపు అందరం కలిసి దాంట్లో ఎన్ని రోజులు అయిపోయింది అందరినీ కలిసి వేస్తుందా? నేను చూస్తాను తీరా మరి మరి చూస్తున్నావు. రేపు ఎప్పుడు వెళ్ళాలో తెలుసా? నాకు ఫుల్ క్లారిటీ ఉంది నా మైండ్ లో. నాకు అంతా వస్తుంది, నాకు తెలిసి ఎప్పుడు పోవాలి, ఏం చేయాలి. మళ్ళీ ఎవరో అర్ధరాత్రి పూట హాస్టల్ ఎక్కడుందో కూడా తెలియక తిరుగుతున్నా. సో ప్యాకింగ్ అయింది కదా, పోయిస్తాదమ్మా అలా లాస్ట్ రౌండ్ వేసి. హలో బేటే బతుకున్నావు ఇంకా? నేను బట్టి ఉన్నారా? నువ్వు వేడినావు? నేను రూమ్ లో ప్యాక్ చేసుకొస్తారా? బ్యాగ్ ఎక్కడికి? బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా. ఏమన్నా డోరావారా బ్యాగ్ ప్యాక్ చేసుకొని? అరే నా సంగతి పక్క పెట్టి ప్యాకింగ్ అయిపోయిందా? నాది అయిపోయింది బేట. ఇట్లానే అంటూ లాస్ట్ మినిట్ అన్ని మర్చిపోతావు. ఏమని పట్టుకున్నామంటో ఫ్లాష్ మ్యాన్ రా ఇక్కడ. రేపు పొద్దున టైంకి వస్తావా? టైమే చెప్పలేదు, ఏ టైంకి రావాలి? రేపు పొద్దున్నకి అయితే రెడీగా ఉండు, ఫోన్ చేస్తా. నువ్వు చేసినప్పుడు నేనే నీకు చేస్తారా? నువ్వు నాకేం చేసుకోవాలి? సరే రేపు పొద్దున రెడీగా ఉండు. లేదు, మెత్తగా అనిపిస్తుంది. ఏమైనా మొక్క అట్లా పెట్టు. మార్నింగ్ ఎన్ని గంటలకు కాల్ చేస్తాను? ఏం నీకు గుర్తులేదా? నాకు గుర్తుందిరా, నీకు ఎన్ని గంటలకు కాల్ చేయమన్నా అడుగుతాను. గౌతమ్ కాల్ చేస్తాను, నేను ఆగారా? వాణి నువ్వు నమ్మేవా? ఏమో నా ఫోన్ మార్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మామ. అది అన్న వీడి ఇంత టాపిక్ అయితే సంబంధం లేకుండా ఫోన్ చేస్తాను కదా, ఫోన్ పక్కన పెట్టు. చెప్పండి. ఓడి అమ్మాయి యాక్టింగ్ లతోనే చంపేలా ఉన్నాడు కదా. భోజనం ఏమైనా పెట్టాలా? ఇప్పుడే కదా తిన్నాం, మన కావాలంటే పెట్టాను తిని. తింటా ఎవరో సూపర్ మార్కెట్ కాడ అనిపించాడు. అరే ఆమె పేరు గోయా కాదు. అవునా బావ, మీ చెల్లిపోయింది బావ? అదే అదే మొన్న నేను అన్నయ్య అనిందిగా. సరే మరి సనా ఆపరా. అరే కాదు అరే ఆకలి అవుతుంది, ఏమన్నా ఆర్డర్ పెట్టుకుందామా? ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ వద్దురా, హెల్త్ కాన్షియస్ ఇంపార్టెంట్ రా. పర్లేదు, ఒకసారి తట్టేద్దాం. క్లాప్స్ ఎందుకు?
అవురా ఆర్డర్ పెడుతున్నాం. అకౌంట్లో ఎంత మనీ ఉంది? అన్న నోట్లకు వచ్చినాడు. In nomine Patris et Filii et Spiritus Sancti. సర్లే నిన్న అనుకున్నా అన్నీ జరుగుతాయి. చింటూ చింటూ
ఏమైంది ఏమైందిరా? హలో ఏమైంది ఏమైందిరా ఇచ్చావు అక్కడ ఏముందిరా? ఏమైంది ఏమి కొంచెం వాడా కొంచెం ఏం కాదు పని సరే ఏం పని ఏం కాదు పడుకోవచ్చు పీడకలు వచ్చినట్టు సరే ఏం కాదు పని అబ్దుల్ ఓకే పనులు చెప్పరా నాకు నిన్న నైట్ నిజంగానే దయ్యం కనబడిందిరా. ఆ బుక్ మీద పడ్డం, పైనుంచి షాడో చూడడం, చెప్తే ఎవరు నమ్మట్లేదు. నువ్వు నమ్మవు కానీ మొన్న నైట్ నాకు సేమ్ ఇట్టానే అయింది. మరి నేను నైట్ ఎందుకు చెప్పలేదు? అరే చెప్తే ఎవరు నమ్మలేదురా నా మాట. మొన్న నైట్ నేను ఇట్లా లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చే టైంకి కిచెన్ లో ఎవరో కూర్చోన్నట్టు నాకు కనిపించింది. లైట్ వేసి చూస్తే అది ఎవరు లేడురా. మళ్ళీ రిటర్న్ వచ్చి రూమ్ లో చూస్తే చింటూగా ఉన్నాడు. వాష్రూమ్ పోయేటప్పుడు కనిపించలేదు. కన్ఫర్మ్ గా లేకపోవడంతో అండ్ నేను వాష్రూమ్ పోయేటప్పుడు నాకు కనిపించలేదు రూమ్ లో. మళ్ళీ నేను రిటర్న్ వచ్చే టైం కాదు రూమ్ లో బెడ్ లో పడుకొని ఉన్నాడు. అయితే చింటూనే ఇవన్నీ చేస్తుందంటావా? నాకు వాడి మీద డౌట్ ఉందిరా. నాకు కూడా ఇదే డౌట్ ఉంది. ఒకసారి వెళ్ళి గౌతమ్తో మాట్లాడదామా? ఒకసారి మాట్లాడితే మనకు క్లారిటీ రాదురా. కూర్చో వెళ్దాం. ఎటు అంత మాట్లాడాలి. ఎటు అటే వదంపా. మరి ఇంత దూరం ఎందుకు వచ్చాంరా? ఇటు అపార్ట్మెంట్స్ కి 3 కిలోమీటర్స్ అవేలో ఉందిరా, అందుకే ఇక్కడ చూసి. సరే గౌతమ్ గారికి ఫోన్ చేయి. హలో హలో గౌతమ్, చెప్పు. ఎక్కడున్నారా? నేనేడున్నా రూమ్ లో ఉంటా. నీతో విషయం మాట్లాడాలి గౌతమ్. ఏంటిది? నేను లొకేషన్ పంపిస్తా, వచ్చేయి. అసలు ఏమైంది అన్నట్టు ఒక్కని వేరా చింటని తీసుకొని నాకు కాదు. ఇంపార్టెంట్. ఏమేమి వచ్చాక చెప్తారా? నువ్వైతే జల్దీరా. సరే వస్తున్నా. కాల్ చేసి ఇంకా సిగ్నల్ కూడా దర్శనం ఇచ్చి నువ్వు దేవుడివి నీకు దర్శనం. సరే కానీ చింతగా అబ్జర్వ్ చేస్తావా? నేను అదే మాట్లాడదాం అనుకున్నా. చెప్పే కదా తెలియట్లేదా? నైట్ అబ్జర్వ్ చేసినావా? నువ్వు గట్టి పడినా. అవును. అప్పుడు వాడు నాకు స్పీకర్ మీద కూర్చున్నాడు.
చూసాను కదా వాడి దగ్గర నుంచి నీ దగ్గర దాకా వచ్చాడు కదా. సుజన్ నీతో అని చెప్పరా. అరే మొన్న నేను నైట్ వాష్రూమ్ పోయినప్పుడు కిచెన్ డోర్ కాడ ఆ కూర్చున్నాగా నేను మళ్ళీ పోయి చూస్తే అది కనిపించలే. సడన్గా ఒకసారి నా డోర్ ముందుకు వచ్చి కనిపించిండు. తర్వాత బెడ్రూమ్లో పోయి చూస్తే హ్యాపీగా పడుకున్నాడు. ఏం జరిగినట్టు కాదు వాడే అంత కన్ఫామ్గా ఎలా చెప్తున్నాను? అరే మన గ్రూప్ ఇంట్లో ఉండేదే నలుగురు, మీ ముగ్గురు ఆడనే ఉన్నారు. ఆడ ఎట్లుంటా నాకు తెలియదా మామ? కాదు నువ్వు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వాడు ఉన్నాడా? లేడు మామ, ఆ బెడ్లో లేడు. ఏమో రా, అంత చూడలేదు, నిద్ర మబ్బులో ఉండే. మరి నీకేం జరిగింది క్లియర్గా చెప్పు. నేను నార్మల్గా నా మీద బుక్ పడ్డది, తీసి పక్కన పడేసిన తర్వాత కొంచెం కొని సడన్గా వైపు చూసాను. అటు పైన కనబడ్డాడు. నేను ఐస్ బ్లింక్ చేసి ఓపెన్ చేసే లోపల మళ్ళీ కిందకి వచ్చేసిండు. నేను మళ్ళీ ఐస్ బ్లింక్ చేసి ఓపెన్ చేసే లోపల సీదా ఇక్కడికి వచ్చేసి కూర్చున్నాడు. నా గల పట్టుకొని గట్టిగా వచ్చేసిండు. నేను ఒర్రుదామంటే నాకు ఆవాజ్ వస్తలేదు. నేను కరెక్ట్ టైంకి ఒర్రే వరకు మీరు అందరు లేచిరు. చూసేవాడు ఆడు అనుకున్నాను. నేను అందుకే చాలాసేపు భయపడ్డా. నీకే కాదు మా, ఒకసారి నాకు కూడా ఇలానే వియర్డ్గా జరిగింది. వియర్డ్ ఎట్లా జరిగిందంటే నీకు రూమ్లో జరిగింది, నాకు బయట జరిగింది. చాలాసార్లు చాలా వియర్డ్గా ఏదో నిజంగా దయ్యం పడినట్టే చేసిండు. వాడు యాక్టింగ్ చేస్తున్నాడో లేదంటే ఇంకేం చేస్తున్నాడో అర్థమైతలేదు. సో నేను నిజంగా వియర్డ్గా చేసేసాను. అంటే ఎట్లా? ఒకసారి నైట్ పూట నేను బయటికి వచ్చి పోతుంటే మెట్ల నుంచి ఎవరు అలా నా పక్క నుంచి మెట్ల నుంచి దిగి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. బట్ అది నాకు ఆ హైట్ అవన్నీ చూస్తే నాకు చిందే అనిపించింది. కానీ వాడు చాలా వియర్ చేసిండు. అప్పుడు ఒకసారి ఫుడ్ స్టాల్ కాడ కూడా కూర్చొని తిన్నికి ఆర్డర్ పెట్టాము. దీన్నేమో అంటారా పారాసెటమాల్. అబ్బే హౌలీ, పారాసిటమాల్ కాదు, పారానార్మల్. ఓకే, ఈ బ్రెయిన్ పెట్టుకొని ఇంటిని పాస్ అవుతాడు. సరిపోయారు మీరు హర్మానంగా చేసేది. ఇంకోటి తెలుసా, నైట్ పూట అదే నైట్ మెట్ల నుంచి పై నుంచి కిందికి 2 సార్లు సేమ్ షాడో 2 సార్లు వెళ్ళింది. సేమ్ చెప్తుంది అదేగా, ఇదంతా ఏదో పారానార్మల్ యాక్టివిటీ లాగా ఉంది. నాకైతే పక్కా చింటూ మీదే డౌట్. వాడు కూల్ ఉన్నప్పుడు మాట్లాడతాం రా. ఇప్పుడు నార్మల్గా ఉన్నారా, వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడైతే డ్రాయింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు, కానీ వీడేమీ లేదు. పొద్దుల అయితే చదువు బిడ్డలు యాక్టింగ్ చేస్తాడు, నైట్ అయితే సుక్కలు చూపిస్తాడు. ఏందో రా వీడు. వాడు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే మాట్లాడదాం. చలో డ్రాయింగ్ బాత్ కర్నా. చలో. चिड़िया उड़ी, तोता उड़ा, हल्कुड़ा हल्का सा उड़ता, फिर आके मारा तो तुम्हारा अम्मा भी उड़ते ही। अम्मा पे कहीं को जा रहे? अम्मा पे नको जा। आवाज पड़ी आजकल बहुत हो गई. अरे स्टूपिड, माको स्कूल जाओ बोला, मैं जा रहा स्कूल को. देख तू क्या बोला, मैं तुम्हारे स्कूल लेके जाओ बोल के बोला ना तुम्हारे. देख बच्चे बिगड़ा यार तुम्हारे वास्ते, लेके जाओ जिसको. हट, क्या हुआ बे तुम्हारे? इधर खेलने को बोले तुम, हट. और नरेंद्र बोले చిండు నిన్నొకటి అడగాలి. అడుగు. అసలు ఏం జరుగుతుంది? మొన్న వాడికి అక్కడ కనిపించు, నిన్న వీడికి మంచం మీద కనిపించు. ఏంటి गांडू तेरी माची. ఏమైంది చంద్రు? तेरी माँ की क्या हुआ, दिमाग से हट गई क्या? నీకే
ఎందుకు నవ్వుతున్నావు వీడు? ఏంది అరే అది ప్రాంక్ రా నేను చేసింది. సరే రా పోనీ కూల్ సారీ సారీ. మరి పైన ఎందుకు అంత భయపెట్టావు? అరే మరి నాకెందుకు రా కిచెన్ లో కూర్చొని భయపెట్టావు? మరి అదెలా మేనేజ్ చేసావు? పక్కకి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం, తిరిగి పైకి చెప్పు. చెప్పరా. చెప్పు. చూస్తూ ఇట్టా చెప్పు. ఇన్ని ఏం జరిగిందిరా? నేను చేసిందే ఒక్కటిరా. ఇవన్నీ ఏంది? నువ్వు పైన అంటున్నావు, వీడి కిచెన్ అంటున్నావు. నేను చేసిందే ఒక్కటి, అది వీని దగ్గరనే. చింటూ ప్రాంక్ చేసావు, ఒక్కో ఇంకా. కాదు, నువ్వు ఆ నైట్ ఎంత భయపెట్టినావో తెలుసా అందరినీ. నిజం ఒప్పుకో ఇంకా. అసలు మీరు ఏం మాట్లాడుతారు? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకోరు? నేను చేసిందే ఒకటి. ఆ రోజు ఆల్మోస్ట్ నన్ను చంపేపోయావు తెలుసా, అందుకే అంత గట్టిగా ఉన్నాను. చాలా ఈ మధ్య చాలా వియర్డ్గా చేస్తున్నాను, నిజంగా చాలా వియర్డ్గా చేస్తున్నాను. వాళ్ళిద్దరితో మాట్లాడిన, వాళ్ళిద్దరు చెప్పారు దాని నుంచి. చింటూ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అది నేను కాదు, అది నేను చేయలేదు. మీరు ఏదో చూసి ఏదో అనుకుంటారు, నేను కాదు. సరే పోనీ. సరే పోనీ పోనీ. సరే రా పోయి పోనీ, మనోడే కదా. చింటూ చాలా ఎవరైతే పోయావా? అరే హల్లెలూయా, లేవురా. అరే వాడిని చింటూ తట్టేసిండ్రు. ఆడు బతుకునేదో చిన్నవాడు అర్థం కావట్లేదు. రే సుజాన్ సుజన్ సుజాన్ ఏమైందిరా? అక్కడికి వెళ్ళలేదు. ఈ టైంలో అవసరం. ఏమైందిరా? ఎందుకంటే భయపడు. అరే ఏమైందిరా? ఎందుకంటే భయపడుతుంది? అరే వాడికి ఏమైంది? నాకు నాకు చెప్తున్నా, మా ఊళ్ళో పొలాలు కూడా ఎందుకంటే భయపడుతుంది? దగ్గర నాకు నేను 10 మంది ఉన్నానా? గతం మాట్లాడరా. ఏమైందిరా? గతం ఏమైందిరా? బతికే ఉన్నావా? ఎలా వస్తుంది మన పరిస్థితి ఏంటి? వస్తుంది తప్పకుండా. నాకు భయం వస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే కంటే నా వల్ల కష్టం రా. ఈసారి ఎక్కాల్సిన అవసరం లేదు, దానికి చెక్ పెట్టే ప్లాన్స్ ఉన్నారు. అది కొట్టుకి మన వల్ల అవుతుందా రా? ఒక్కని కూడా కొట్టక చూస్తేనే గజలు గజలు గలగలాడిపోయి. కానీ వాడు మన ఫ్రెండ్ కదా, మనం ఇట్లా చేసినా వాడి నుంచి దాన్ని తరగబట్టు. అది తమ్మే ప్రాసెస్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనకి నిన్న ఫస్ట్ వీక్ నువ్వేమో. అది నిన్న, ఈరోజు చూడు.
నిన్న ఈ రోజుకి Friday, ఏమి- ఇవాళ సాటర్డే, రేపు సండే. పీకేది ఏంటి? అక్కడ ఎవరు పోయినా ఇక్కడ ఎవరు నువ్వే ఉన్నావు. ఆ బేటే మీది బాబా ఫ్యామిలీ కదా, ఇవన్నీ నీకు లైట్ కదా. చెప్పు. నాకు ఐడియా ఇంకా గొర్రెవాడు కాదు కాదు. నేను. ఎస్ చంపేద్దాం ప్లాన్ చేసావు కదా. ఏమన్నాడు? మరి నాకు డౌట్, ఆ ప్రాంక్ నువ్వు వాడు కలిసి చేసినట్టే కాదు. నన్ను నమ్మతలేవా ఈసారి? ఆయన నీకు అంత సీన్ లేదమ్మా, ఒప్పుకోవాల్సింది. ఐఎమ్ సెట్, నాకేం ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఉండదు కదా నీకు? నువ్వు హ్యాపీగా ఉండదు కదా? నువ్వే నా ధైర్యం మామ. అంతే నేను నమ్ముతున్నాను. మళ్ళీ వచ్చాడు రైలు. చూడు మాట్లాడదాం, కాంప్రమైజ్. ఓకే ఓకే, కాంప్రమైజ్. కూల్ కూల్ కూల్. మన కమెంట్ ఇప్పిస్తాం. కూల్ కూల్ మంత్రాలు చదువురా. దువా दुआ दुआ करो, दुआ जल्दी करो जी, आ जा, करो जी करो, जल्दी 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 करो जी. వచ్చింది వచ్చింది. తెచ్చా చూసావా? Yes, ఇంకో రేపు నువ్వే కాపాడు. మళ్ళీ వస్తున్నాడు. కరెక్ట్, నేను చెప్పిన చేసి థ్యాంక్స్. ఇక నేను చూసుకుంటాను.
ఏమైందిరా? అరే ఏమైందిరా అట్లున్నావు? గౌతమ్ ఏమైందిరా? అరే అందరు ఓకేనా? ఓకేనా? ఓకే కదా? ఏ బ్యాటింగ్ చేస్తూ ఓకే సరే కూర్చో. నుంచి ఇలా ఎందుకు జరుగుతుంది ఇది నా చేసుకోకండి అని అడిగాను. అడిగితే ఆయన గురూజీ కలిమాయ గురూజీ కాంటాక్ట్ కోసం అనుకుంటే గురూజీ తర్వాత వ్యక్తితో పెట్టి అందుకే మేము ఫ్రెండ్కి ఏమన్నా అసలు ఎందుకో సడన్ గా చాలా వేరుగా చేస్తున్నాడు గురించి. అసలు మనుషులు మనిషి ఉంటలేదు. మేము మొత్తం నలుగురం ఉంటాం. నలుగురు ఒక నీటికి ఎక్కి గొంతు పసి తీసుకేస్తున్నాం. నేను ఇంకోటి వచ్చేసి నైట్ పూట అటెంటివ్స్ ఎదుగుతుంది అంటున్నాడు. నాకేమో కొంచెం వేరే నేను మీరు చెప్పారు కదా ఆల్రెడీ అక్కడికి మొత్తం ఆటోలోనే వచ్చినాను. వాళ్ళు వచ్చేటప్పుడు నాకు కొన్ని అనిపించినాయి. చూసిన మొత్తం దారిని చూస్తే మేము ఆల్రెడీ అక్కడికి వచ్చినాం. మేము వచ్చి మార్గం ఏం లేదా స్వామిజీ? 4 సంవత్సరాలు చెప్తాను కానీ చాలా ప్రమాదం. చెప్పండి అది ఎంత ప్రమాదకరమైన చేయడానికి. స్పృహ వచ్చిన ఆ సమయంలో కాలు కదపడం నేను స్వాధీనంకి తెచ్చుకోవాలి. బాడీని ఆ టైంకి తాండవ నాట్యం నర్తనం ఇలాంటివి చేసినట్టు మీ బాడీని స్వాధీనం అప్పుగా అదే మీతోనే అలా నాట్యం చేస్తే దయ్యంకి ఏమైతే స్వామి? నాట్యం సెల్ఫ్ కంట్రోల్ మైండ్ స్టేట్ దానికి దారి ఉందా? అప్పుడు కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. నేను దానికి సిద్ధం. We don't run, we rise up. Fire alone is up. Them eyes wide open, hands up. Hands up. I am not a man. Them heart come thundering, don't stop. Get the thought deal, chase some night long. We light up, light up, light up, I light up. నువ్వేనా రక్తం రాస్తున్న పాపం చూసావు కదా. How I lost my way. Every scar of an unanswered question. Every breath of a half-said prayer. జ్ఞాపకం wake up పడుతుంది. Just me the stone లా అరిగిపోతుంది. If I fall today, will you call my name? Let our proud low face నా మాయమవుతుంది. భయం నడుమ నాట్యం, tears go down, we rise up.
యూ కాంట్ కంట్రోల్ మీ. గౌతమ్ వాడు వెళ్ళిపోయి వాడి లైఫ్ మాకిచ్చాడు, కానీ వాడు వెళ్ళిపోకుండా ఉండాల్సి. We miss you, Raghav.